చట్టం ఎవరికి చుట్టం కాదు. అత్యంత సామాన్యుడికైనా, అమెరికా అధ్యక్షుడికైనా ఒక్కటే అన్నది అమెరికాలో తాజాగా రుజువైంది. అక్కడ చట్టం ఎంత పారదర్శకంగా ఉంటుందో ప్రపంచానికి మరోసారి తెలిసొచ్చింది. ఎలా అంటే ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ వ్యక్తి పేరు హంటర్ బైడెన్. ఇతను ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా పనిచేస్తున్న జో బైడెన్ ముద్దుల కుమారుడు. ఇతను ఇటీవల స్వీయ రక్షణ కోసం ఓ తుపాకీని కొనుగోలు చేశాడు. అమెరికాలో గన్ కల్చర్ అన్నది కామనే, కానీ గన్ కొనే సమయంలో అన్ని వివరాలు ఓ ఫామ్ లో పూర్తి చేసి సంతకం చేసి డీలర్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫారం ఒకటి ఆ డీలర్ దగ్గర, దాని ట్రూ కాపీ మరొకటి అమెరికా పోలీసుల రికార్డులో భద్రపరిచి పడి ఉంటుంది. ఈ ఫారంలో వివరాలు పూర్తిగా సంతృప్తిగా ఉంటేనే డీలర్ అతనికి రివాల్వర్ను అమ్ముతాడు. ఈ క్రమంలో హంటర్ బైడెన్ కొంతకాలం కిందట ప్రభుత్వం ఆమోదం పొందిన ఓ డీలర్ దగ్గర ఓ రివాల్వర్ కొనుగోలు చేశాడు. ఫామ్ లో అన్ని వివరాలు పూర్తి చేశాడు. అందులో మీకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా అన్న ప్రశ్నకు నో అన్న చోట టిక్ చేశాడు. మీరు గతంలో ఎప్పుడైనా లైసెన్స్ లేకుండా గన్ను కొనుగోలు చేశారా అన్న ప్రశ్నకు కూడా నో అని రాసి మొత్తానికి తుపాకీ కొనుక్కొని ఇంటికి చేరుకున్నాడు. ఫుల్గా మందు కొట్టి నిద్రపోయాడు. అయితే ఈ తుపాకీ కొనుగోలుకు సంబంధించి పోలీసులు జరిపిన విచారణలో హంటర్ బైడెన్ కు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని తేలింది. గతంలో కొన్ని రోజుల పాటు అతను అక్రమంగా గన్ కలిగి ఉన్నాడన్న వివరాలు బయటపడ్డాయి. అమెరికా అధ్యక్షుడి కొడుకు కదా, కేసు బుక్ చేస్తే ఏమవుతుందో ఏమో అని ఇసుమంతా కూడా భావించని అమెరికా పోలీసులు వెంటనే హంటర్ బైడెన్ మీద కేసు పెట్టారు. నిర్దాక్షిణ్యంగా కేసు నమోదు చేసి విచారణకు హాజరుపరిచారు. ఆ కేసు డెలావర్లోని విల్మింగ్టన్ కోర్టులో కొంతకాలం నడిచింది. తాజాగా తుపాకీ కొనుగోలు సమయంలో జో బైడెన్ కుమారుడు అబద్ధాలు చెప్పాడని తేలిపోయింది. దాంతో న్యాయమూర్తి అమెరికా అధ్యక్షుడు కుమారుడు హంటర్ బైడెన్ నేరస్తుడిగా తేల్చేసింది. త్వరలో శిక్షను వెల్లడిస్తానంటూ న్యాయమూర్తి మీడియాకు వివరించారు. ఈ మాట వింటూనే హంటర్ బైడెన్ తల్లి, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి కేసుల్లో నేరం రుజువైన వారికి అమెరికా శిక్షా స్మృతి ప్రకారం 4 నెలల నుంచి 25 ఏళ్ల దాకా శిక్ష పడే అవకాశం ఉంది. అటు తన కుమారుడు తప్పు చేశాడన్నది రుజువైంది కాబట్టి తన కుమారుడికి శిక్ష పట్టమన్నది తథ్యమని ఆయన తేల్చేశారు. కుమారుడికి క్షమాభిక్ష పెట్టాలని న్యాయస్థానాన్ని కోరే ప్రశ్నే లేదని తేల్చి చెప్పేశారు. అయితే ఇది హంటర్ బైడెన్ చేసిన మొదటి తప్పు కాబట్టి హంటర్కు ఓ 6 నెలలు మాత్రమే జైలు శిక్ష పడే అవకాశం ఉందని డెలావర్ న్యాయవాదులు తెలిపారు. ఎంత శిక్ష పడుతుందన్నది కొద్ది రోజుల్లో వెల్లడి కానుంది. అమెరికా అధ్యక్షుడి కొడుకైనా సరే తప్పు చేస్తే తాట తీస్తామంటూ అమెరికా న్యాయమూర్తులు తేల్చి చెప్పారు. న్యాయస్థానాల గౌరవాన్ని మరింత పెంచారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.